హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు లాంగ్ వీడియో పెడదాం అనుకుంటున్నా. షార్ట్ వీడియోస్ ముందు వ్యూస్ కూడా రావట్లేదు. అసలు షార్ట్ వీడియోస్ పెడితేనే వ్యూస్ వస్తాయి అనుకున్నా. డెఫినెట్ అసలు వ్యూస్ అన్నది రాదు. సో దుబాయ్లో జర్నీ స్టార్ట్ అయింది. నాది ఒక లాంగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. సో కంటెంట్ అదే. సో నేను వెళ్ళిన నుండి స్టార్ట్ అయ్యి ఎండింగ్ వరకు వీడియో తీద్దాం అనుకుంటున్నా. సో అది మెయిన్ రీజన్. సో ఎక్కువ మంది చూస్తున్నారు మన వీడియో. సో వ్యూస్ కూడా ఎక్కువ రావట్లేదు. సో లాంగ్ మొత్తానికైతే వ్యూస్ అన్నది ఎక్కువ వస్తే మన కంటెంట్ ఏంటి, మన వీడియోస్ అంటే ఏంటి అన్నది, మన వీడియోలో ఉన్న థాట్ అసలు ఏంది అన్నది తెలుస్తుంది అందరికి. సో అది విషయం ఒకటి. మళ్ళీ ఇంకోటి, నేను వెళ్ళింది 21లో మార్చ్ ఎండింగ్ టైంలో స్టార్ట్ అయిపోయిన. టికెట్ కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఎయిర్ ఇండియా 18,500-600 వరకు పడ్డది ఆల్మోస్ట్. సో తర్వాత వచ్చేసి ఏంటంటే టికెట్ అయిపోయినాక నెక్స్ట్ వీసా, 3 months వీసాకి వచ్చేసి 25,500-700 వరకు పడ్డది. సో అన్ని కలిపేసి దగ్గర దగ్గర ఇక అయిపోయింది 38 వరకు అయిపోయింది. ఆల్మోస్ట్ 38 40 అనుకోండి రౌండ్ ఫిగర్. సో స్టార్ట్ అయిపోయినాక నెక్స్ట్ వచ్చేసి వీటికి నుంచి జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ టైం పోయేటప్పుడు అయితే నాకు తెలియదు. సో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అప్పుడే చూడడం, హైదరాబాద్ ఎయిర్పోర్ట్. సో అప్పుడు స్టార్ట్ అయిపోయింది వీడియో. అప్పటి నుండి స్టార్ట్ అయిపోయింది జర్నీ.